దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన మంచి ఈ ఆదిత్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ సర్వోన్నతుడ మా ప్రభ, మీ పరిశుద్ధమైన మీ పాదం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నా తండ్రి, భూమి ఆకాశం సృజించిన సర్వశక్తివంతుడ మీకు వందనాలు. మానవాళి కొరకై మమ్మల్ని రక్షించిన కొరకై ప్రభా, ఈ లోకంలో మానవ శరీరంగా జన్మించిన మీ కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్రిస్మస్ జరుపుకునే చక్కని ఆదిత్యను మాకు దయచేసిన మీ ప్రేమను బట్టి నీకు వందనాలు. కూడిన మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశ్రయించండి. మా హృదయాలు మీ పరిశుద్ధాత్మకార్యం జరిగించి మీకు మహిమకరంగా మేము జీవించే కృపలు మాకు దయచేయమని, చదువున్న వాక్యాన్ని దీవించమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. కొద్ది సమయం మీ సన్నిధిలో ఉంటుండగా మీ ఆత్మాభిషేకంతో నింపి మీకు మహిమకరంగా జీవించే కృప మందరిలో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధామని వందనాలు. మరి చదివి చూసినట్టయితే దేవుని సన్నిధిలో మరియు దేవుని వాక్యం దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోకరక్షకునిగా ఈ లోకంలో దేవాది దేవుడు పరలోకాన్ని విడి భూలోకంలో మానవాళి కొరకై మానవ రక్షణార్థమై ఈ లోకంలో జన్మించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలా మనం చూస్తున్నాం. ఆ చక్కని ఆదిత్యను దేవుడు మనకు దయచేసి ఆయన సన్నిధిలో ఆనందించే సంతోషించే చక్కని కృపను మనకు దయచేసినందుకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి దేవుని సన్నిధానంలో మనల్ని చూసినట్టయితే అంటాడు, దేవుని సన్నిధానంలో మరి చక్కని ఆదిత్యం దేవుడు మనకు దయచేసి ఆయన గొప్ప కృపను మనకు దయచేసినట్టుగా చూస్తాం. ఎందుకంటే నశించిపోతున్న మానవులను, మరి పాపంలో జీవిస్తున్న మానవులకు రక్షణ కలిగజేయడానికై ప్రభువుల వారు ఈ లోకంలో మరి మానవ శరీరధారిగా జన్మించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డరా మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధానంలో మనం చూసినట్టయితే దేవుడు ఆ చక్కని కృపను మనకు కలిగజేసి ఆయన సన్నిధానంలో ఆనందించి సందేశించే చక్కని కృపను మన దయచేసి దావీదు వంశమందు మరి ఆ గోత్రంలో ఆయన పుట్టినవాడు కనుక ఆ వంశవాళిని మనకు అనుగ్రహించి చక్కని కృపనిచ్చాడు. ఎందుకంటే నిజంగా దేవుని పరిపూర్ణత మనకు అనుగ్రహించి తప్పిపోయిన మానవులు తిరిగి దేవునితో ఏకం చేయడానికి, తప్పిపోయిన మనమందరము తిరిగి దేవుని సన్నిధిలో జీవించడానికి ఆ చక్కని కృపను ప్రభు మనకు అనుగ్రహించి బలపరిచినట్టుగా దేవుని ప్రార్థిస్తాం. ఈ క్రిస్మస్ నిజంగా మన జీవితంలో ఒక నూతనత్వాన్ని కలిగజేయాలి. ఈ క్రిస్మస్లో నిజంగా మనము ఒక నూతనత్వాన్ని కలిగి ఇప్పుడు అనుసరించి జీవించే ఆదిత్యను దేవుడు మనకు కలిగజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం చూసినట్లయితే మరి మంచి క్రియలు కలిగి ఆయన ఆరాధించి మహిమపరిచే ఆదిత్యను దేవాది దేవుడు మనకు దయచేసినట్టుగా ప్రియ దేవుని బిడ్డలా మనం చూస్తున్నాం. అందుకే ఒక మాట అంటారు, దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే దేవుని సన్నిధానంలో మనం గమనించినట్టే మత్తయి సువార్త మరి దేవుని సన్నిధిలో మనం గమనించినట్టే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. 5:16లో ప్రభుల వారు ఒక మాటను సెలవిస్తున్నాడు. చాలమ్మా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వాదేట మీ వెలుగును ప్రకాశించనీయుడి. కాబట్టి ఈరోజు చీకట్లు జీవిస్తున్న మన జీవితాలు ప్రకాశవంతమైన మేలు వెలుగు కలిగి వెలుగు సంబంధంగా జీవించే కృపను దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ లోకంలో మన నుండి ఎందుకు అని చూస్తే మరి నిజంగా మన జీవితంలో మరి దేవుడు వెలుగును ప్రకాశించడానికే ఈ లోకంలోకి వచ్చినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలు చూస్తాం.
మనుషులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రకరకాలైన అనుభవాలతో మనం జీవిస్తుంటాం. కానీ ప్రభు అంటాడు ఇక్కడ, తప్పిపోయిన మనని తిరిగి తన సన్నిధిలో చేర్చుకోవడానికి, ఆయన మందిలో చేర్చుకోవడానికి ఆదిత్యం దేవుడు మనకు కలుగజేస్తూ, మనుషులు మన సత్క్రియలను చూసి మరి పరలోకమందున మన తండ్రి మహిమపరచబడాలి. యేసు క్రీస్తు ప్రభు పరలోకమందు మన క్రియలను బట్టి మహిమపరచబడాలని వారి ఎల్ల మన వెలుగును ప్రకాశింపనీయాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దేవుని సన్నిధిలో చూసినట్టయితే మనం ప్రకాశవంతమైన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ సంతోషించే కృపను దేవాది దేవుడు మనకు కలగజేసినట్టుగా ప్రియ దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో ఇచ్చిన ఆదిత్యను బట్టి, ఆ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించుకున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా జీవించి ప్రభువును అనుసరించి ఆయన వెంబడించే కృపను దేవుడు మనకు కలగజేసినట్టుగా దేవుని బిడ్డలు మనం చూస్తాం. అందుకని ప్రకాశవంతమైన వెలుగు కలిగి మనం జీవించాలని, చీకట్లో మనం ఉండకూడదని, చీకటి నుంచి వెలుగులోకి ప్రభు మనం నడిపించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూస్తాం. మరొక మాట కంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. కంటడు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడినారు. ఎలాగున్నామయ్యా ఈరోజు? నేను క్రైస్తవుని అంటే కాదు, నిజంగా క్రైస్తవత్వాన్ని కలిగి వాడిని జీవించడానికి, క్రీస్తు యేసును వెంబడించే జీవితాన్ని కలిగి జీవించే ఆదిత్యను దేవదేవుడిని కలిగజేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మాయపశబిడ్డలుగా ఉండడానికే గ్రహించాడు. ఎందుకంటే ఈ దేవుని సన్నిధిలో చూసినట్టయితే ఆయన తలకు ములరాయి ఉన్నప్పుడు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద దేవుడు మనల్ని నిర్మాణం చేసినట్టుగా ఆ సన్నిధి మనకు అనుగ్రహించినట్టుగా దేవుని చూస్తాం. కాబట్టి మనం జీవిస్తున్న జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా దేవుని మహిమపరుస్తూ జీవిస్తానా, దేవుని నిజంగా వెల్లడిపరిచే వారిగా నేను జీవించగలుగుతున్నా? ఈరోజు మనం మన ఇష్టానుసారంగా జీవిస్తామా? ప్రియమైన సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనకిచ్చిన జీవితము చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు మనుషులుగా దాన్ని గ్రహించలేకపోతున్నాం, దాన్ని అనుసరించలేకపోతున్నాం. మనుషుడు తన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ దేవుడు అందించే మహిమను పొందలేకపోతూ జీవిస్తున్న స్థితిలో మనం జీవిస్తాం. కానీ యేసు ప్రభు మళ్ళీ మన జ్ఞాపకం చేస్తున్నాడు, మళ్ళీ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మానవాళి కొరకు ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన కొరకు కల్వరిలో మన్న యాగం పొందినట్టుగా మనం చూస్తాం. భూమి ఆకాశం మధ్య వేలాడుతూ తన ప్రతి రక్తపు బొట్టును మన కొరకు చిందించడం. ఎందుకయ్యా ప్రభు మరణించాడు? ఎందుకు ప్రభు ఈ లోకంలోకి వచ్చంటే, నశించిపోతున్న మనల్ని, తప్పిపోయిన మనల్ని తిరిగి మందలో చేర్చడానికి, ఆయన సన్నిధి కలిగి జీవించడానికే దేవుడు ఆ కృపను మనకి ఇచ్చాడు. అందుకని దేవుని సన్నిధిలో మరి మనకంటే ముందుగా మనం చూసినట్టే యేసుక్రీస్తు ప్రవక్తలు మరి అపోస్తలులందరూ కూడా వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆ సన్నిధి మనకు అందించారు. ఒక నిజంగా దేవుని సన్నిధి చూస్తే మనకందరికీ కూడా ఒక మార్గాన్ని కనపరిచాం. ఆ మార్గంలో ఈరోజు మనం నడవగలుగుతామా? ఆ మార్గంలో మనం జీవించగలుగుతామా? లేదు ఈరోజు క్రిస్మస్ వచ్చిందనగానే మనం నిజంగా క్రిస్మస్ జరుపుకునే వారిగా ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను నిజంగా ఏడాదికి ఒకసారి క్రిస్మస్ జరుపుకునేవాడిని అనే జీవితం కాదు, కానీ అనుదినము మనలో కొత్తదనం కనపడాలి, నూతనత్వం కలిగి మనం జీవించాలి, నూతన స్వభావంతో మనం జీవించాలి, క్రీస్తును మహిమపరిచేవారుగా మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువును అనుసరించి జీవించే కృపను దేవుడు మనకు కల్పిస్తాడు. అందుకే అంటాడు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎక్కడుందంటే మనం వెనుక ఆ పునాది మీద కట్టబడిన వారిను ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రిస్మస్ నిజంగా దేవుని సన్నిధిలో మనలో ఒక కొత్తదనాన్ని కలిగజేస్తుంది, కొత్త స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మరి నూతన స్వభావంతో మనం జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని బిడ్డలు చూస్తాం. లోకం జీవిస్తున్న లోకంలో పండగ అనగానే పండుగను ఆచరించేవారు కాదు, పండుగ యొక్క స్వభావాన్ని తెలుసుకొని పండుగను అనుసరిస్తూ మరి 365 రోజులు కూడా ప్రభుకు మహిమకరంగా జీవించే కృపను యేసయ్య మనకు అనుగ్రహించాడు. నిజంగా మన జీవితాల్లో గొప్ప మేలును కలిగజేశాడు. నిజంగా తప్పిపోతున్న మన జీవితాల్లో వెలుగును కలిగజేశాడు, వెలుగుమయమైన జీవితాన్ని ఇచ్చాడు. నిజంగా ఆరిపోయిన ఈ కొవ్వొత్తిని దేవుడు వెలిగించాడు. అనేక వెలుగుగా మనం ఉంటున్నామా? వెలిగించేవారిగా ఉంటున్నామా?
వెలుగు సంబంధాలుగా మనం జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. మనని మనము ప్రశ్నించుకోవాలి. కాబట్టి మనము నిజంగా దేవుని అనుసరించి జీవించినప్పుడే నిజంగా దేవుని సన్నిధిలో చక్కని ఆధిక్యతను దేవుడు మనకు దయచేసినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలను మనం చూస్తున్నాం. అందుకే అపొస్తలులు మరి ఇక్కడ చూసినట్టు మనం గమనించగలుగుతాం. దేవుని సన్నిధిలో దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఒక చక్కని మాటను సెలవిస్తున్నాడు. 51వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్టు కీర్తనాకారుడు అంటున్నాడు, చాలమ్మా ఇక నీవు అంతరంగంలో సత్యంను కోరుచున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు? సత్యాన్ని కోరుచున్నాడు. మాటి మాటికి మనుషుడు ఏమిటంటే ఆ పరిస్థితి జరుపుకోవడానికి, ఆ పరిస్థితిని వెదజల్లడానికి, ఆ పరిస్థితిని దాటి వెళ్ళడానికి అబద్ధమైన జీవితాలు జీవిస్తాం. మనుషులు మనం చూస్తాం. ప్రతి మాట వెనుకాల ఒక అబద్ధాన్ని కలిగి జీవిస్తారు. కానీ దేవునికి అది అయిష్టకరమైంది. కానీ దేవుడు మన పట్ల కోరుకుంటున్నట్టే రక్షింపబడము. ఆయన రక్తంలో కలగబడిన మనందరి పట్ల దేవుడు కోరుకునే సత్యం ఏంటంటే మనలో సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యాన్వేషణ కలిగి జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని బిడ్డలు చూస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ సత్యాన్వేషణ కొరికే దేవుడు ఆ కృపణించాడు. ఈరోజు క్రీస్తు కలిగి జీవిస్తున్న జీవితాన్ని దేవుడు నించాడు. ఏంటయ్యా సత్యం అంటే మరి ఆపద వచ్చినప్పుడు తప్పిపోవడం కాదు, మరి ఆనందంగా ఉన్నప్పుడు ఆయన కలిగి జీవించడం కాదు. కానీ ప్రతి సమయంలోనూ దేవునికి మహిమకరంగా జీవించే కృపను దేవుడు ఇచ్చాడు. ఏదో నిజంగా దేవుని సన్నిధిలో నేను అంటున్నాను ఉంటున్నాను కాదు, కానీ మనము సత్యాన్వేషణ కలిగి సత్యమని దట్టిని కట్టుకొని క్రీస్తుని వెంబడిస్తూ జీవించే జీవితమే యేసు క్రీస్తు ప్రభువారు మానవుని పట్ల కోరుకున్నట్టుగా మనం చూస్తాం. అయ్యా నేను క్రైస్తవుని అంటే నిజంగా ఈరోజు చూస్తాం భారతదేశంలో క్రైస్తవుల పట్ల ఎంత భయంకర పరిస్థితులు జరుగుతున్నాయో మనం చూస్తాం. కారణం ఏంటంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు, హతసాక్షి అవుతున్నారు, ఎంతోమంది క్రైస్తవానికి బలైపోతున్న వారు ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తాం. మరి క్రిస్మస్ అనగానే ఎక్కడ లేని పరిస్థితులు తీసుకొచ్చేసి నిజంగా డిసెంబర్ 25 క్రిస్మసా, క్రీస్తు నిజంగా బెత్లెహేంలో జన్మించాడా, రకరకాల ప్రశ్నలు మేము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మానవులకు అవి మరి ఏంటంటే వారు జ్ఞానం లేని మనుషులుగా జీవిస్తున్నారు. కాబట్టి వారి దేవుణ్ణి అనుసరించలేని జీవితాన్ని జీవిస్తున్నారు, సత్యాన్వేషణ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి అసత్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నట్టుగా చూస్తాం. కానీ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుగా ఈరోజు మనం చూస్తుంది నేర్చుకున్నది ఏంటంటే మనం సత్యాన్వేషణ కలిగి జీవించాలి, సత్యమని దట్టిని కట్టుకొని జీవించాలి, క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు ఈరోజు కోరుకుంటున్నట్టుగా ప్రియ దేవుని చూస్తాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? మన అంతరంగంలో సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యాన్ని మనం నిజంగా ధరించుకొని మనం జీవించాలి, సత్యాన్వేషణ మనం జీవించాలని ప్రభు వాక్యం మనకి హెచ్చరిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే మరి యోహాను భక్తుడు కూడా సెలవిస్తున్నాడు. ఈ యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో. మరి ఇక్కడ 32వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో మనం చూసినట్టే యోహాను భక్తుడు 32వ అధ్యాయం మరి ఇక్కడ చూసినట్టయితే దేవుని సన్నిధిలో చూస్తే మరి దేవుని చక్కని కృపను దేవుడు మనకు కలగజేశారు. క్షమించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ అంటాడు ఇక్కడ చూసినట్టే అప్పుడు సత్యమును మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పగా యేసు ప్రభువారు సెలవిస్తున్నాడు. సత్యము మిమ్మల్ని మరి ఇక్కడ ఏం చేస్తుంది? దేవుని సరే స్వతంత్రంగా చేస్తుంది అని అంటాడు. నిజంగా ఆ స్వాతంత్రం కలిగి మనం ఉండగలుగుతామా? ఆ స్వాతంత్ర జీవితాన్ని ఈరోజు జీవించగలుగుతామా? క్రీస్తు యేసుని ధరించుకున్న వారమైంది క్రీస్తు మహిమాలమే జీవించే మన జీవితాల్లో సత్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు మన పట్ల కోరుకుంటున్నాడు. మనం సత్యాన్ని స్వతంత్రంగా మనం చేస్తున్నారు. మరి సత్యాన్వేషణ కలిగి సత్యంలో జీవించాలి. సమయానికి మనం ఏదో మాట్లాడుతూ జీవించడం కాదు, సమయాన్ని సందర్భంగా మనం ఏదో వాగ్దానం చేయడం కాదు. ఆ సత్యం కొరకు నిజంగా చివరి వరకు పోరాడేవారుగా ఉండాలి. క్రీస్తు బిడ్డలు క్రీస్తు యేసుని కలిగి ఉంటున్నారు. క్రీస్తు యేసు సన్నిధానంలో ఆయన మహింపచేవారుగా ఉన్నామంటే నిజంగా ఆ సత్యాన్వేషణ కలిగి మనం జీవించాలి. క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలని యేసు క్రీస్తు ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు మనకి ఇచ్చారు. ఎందుకంటే మానవాళి కొరకే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మానవాళి కొరకే ప్రభు పాపం నుంచి విముక్తి కలిగజేయడానికే మరి మంచం తప్పిపోయిన మన జీవితాన్ని తిరిగి తండ్రితో ఏకపరచడానికి, తండ్రితో సమాధానం ఇవ్వడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన జన్మించిన జన్మదినాన్ని ఎంతో ఆనందంగా సంతృప్తింటున్నాం. నిజంగా నా హృదయంలో క్రీస్తు జన్మించాడా,
నేను క్రీస్తుని కలిగి జీవించగలుగుతున్నా, సత్యాన్వేషణ నేను కొనసాగుతున్నా అనేది ప్రతి ఒక్కరూ మనం గమనించాలి. ఈరోజు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కాదు, మనం ప్రతి సమయంలోనూ నిజంగా ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా ఆయన కలిగి మనం జీవించాలి దేవుని బిడ్డ. ఎందుకంటే ఈ సత్య మార్గాన్ని మనకు నిజంగా మనం చూసినట్లయితే ఎంతోమంది ప్రవక్తలు హతసాక్షులు అయ్యారు. క్రీస్తు నామం నిమిత్తం ఈ భయంకర మరణానికి వారు చవిచూస్తూ చూస్తాం. అపోస్తలుల జీవితాన్ని మనం చూసినప్పుడైతే మరి నిజంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు కలిగినట్టే క్రీస్తును బోధిస్తున్నప్పుడు, క్రీస్తు మహిమను వెళ్ళపరుస్తున్నప్పుడు వారి శరీరం చీల్చబడింది, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, తలలు నరకవేయబడ్డాయి. మరి రకరకాల సమస్యలు వర్ణించారు. కారణం ఏంటంటే క్రీస్తు నిజమైన దేవుడిని సత్యానికి దట్టి కట్టుకొని వారు జీవించినట్టుగా దేవుని చూస్తాం. ఆ సత్యము నిజంగా ఈరోజు ఆ సత్యాన్వేషణ మనం జీవించగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మన పట్ల కోరుకుంటుంది ఒకటే. ఈరోజు మనం అనుకుంటాం, అయ్యా నేను రక్షింపబడ్డాను, నేను యేసు క్రీస్తును స్వరక్షకుని అంగీకరించాను, పరలోక రాజ్యము నాది, నేను పరలోకంలో ప్రవేశిస్తాను. కానీ కడవరి వరకు ఆయన కలిగి జీవించిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు అని ప్రభు వాక్యం మనకు తెలిపిస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో మనం ఆయన కలిగి జీవించడానికే మనం ఈ లోకం జీవిస్తాం. మరి మన వరకు నమ్మకంగా మనం అనుసరించి జీవించినప్పుడే గొప్ప కృపను దేవుడు మనకు కలిగజేస్తుంటగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకంటే దేవుని సన్నిధిలో మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసమై ఉండలేదు, మీరు స్వతంత్రంగా చేయబడదని ఎలా చెప్తున్నారని ప్రభుత్వం అక్కడ యక్ష ప్రశ్న వేస్తున్నారు. అనేక ప్రశ్నలను, అనేక పరిస్థితులను ఎదుర్కొన్న ప్రభు ఈరోజు మనము చూస్తున్నాం. కాబట్టి మనం అన్వేషణ ఒకటే, మన గమ్యం ఒకటే. నేను యేసు క్రీస్తు ప్రభుని నేను అనుసరించి జీవిస్తాను, క్రీస్తు యేసుని కలిగి నేను జీవిస్తాను, క్రీస్తుకు మాదిరి కన్నాను, క్రీస్తు రక్తాలు నేను కడగబడ్డాను అనే సత్యాన్వేషణతో మనం జీవించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతి మాటకు, ప్రతి దానికి మనం నిజంగా తప్పిపోయేవారు కాదు, క్రీస్తుని ధరించి మనం జీవించాలి. క్రీస్తు అనుసరించి జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో మనం చూసినప్పుడు, దేవుని అనుసరిస్తూ మనం కొనసాగుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో మరి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు కలిగజేస్తాడు, గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆయన సన్నిధిలో ఆనందించి సందర్శించే కృపను దేవుడు మనకు కలిగజేసినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. నిజంగా ఈ క్రిస్మస్ నిజంగా మన జీవితంలో ఒక క్రొత్త దాన్ని తీసుకొచ్చింది, కొత్తతనానికి మనం జీవిస్తాం. అయ్యా నిజంగా క్రిస్మస్ జరుపుకున్నాం. నిజంగా దేవుని సన్నిధిలో మనం చూసినట్టే ఈరోజు ఒక స్కిట్ ఉంది, క్యాన్సల్ అయింది. మరి ప్రభు దాన్ని వివరణ ఇచ్చాడు. ఏంటంటే ప్రతి క్రైస్తవుడు ఇంటి పైన స్టార్ పెట్టుకుంటాడు, లోపల బార పెట్టుకొని జీవిస్తాడట. కాబట్టి అలాంటి క్రైస్తవాన్ని దేవుడు కొట్టారు. పైన స్టార్ పెట్టి ఇంట్లో స్టార్ పెట్టుకుంటున్నాం కదా, మరి దేవుడు ఆయనకు మాదిరికరంగా జీవించాలి, ఆయన అనుసరించి జీవించాలి, క్రీస్తు ప్రేమను వెలువరిపరిచే వరకు మనం జీవించాలని దేవుని వాక్యం తెలుస్తుంది. ఈ క్రిస్మస్ మనందరిలో ఒక కొత్తదాన్ని కలిగజేసి ఒక నూతనత్వంతో మనం జీవించి మరి లోకంలో మన దేవుని సువాసన అందించే వారం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుత్వంలో మనం చూసినట్టయితే ప్రభు జన్మించినప్పుడు దేవుని సన్నిధిలో మరి పరలోకం నుంచి దేవుని దూతలు దిగి వచ్చారు, దేవుని సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. మరి పొలంలో ఉండి మరి వారి గొర్రెలు కాస్తున్నప్పుడు వారి ఎద్దకు వెళ్ళి వారి దర్శనమిచ్చి వాళ్ళని బెత్లెహేంలో యేసు క్రీస్తు ప్రభు జన్మించాడు, వెళ్ళండి అని చెప్పేసి వారు చూస్తారు. వెంటనే గొర్రెల కాపులు వారి గొర్రెల్ని వారి సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళి ప్రభుని దర్శించుకున్నట్టుగా దేవుని ద్వారా చూస్తాం. ఈరోజు నిజమైన దర్శనం అనేది మనకుందా? ఆ దర్శనానికి మనం జీవిస్తున్నామా? క్రీస్తు యేసును సమృద్ధిగా ఆయన అనుసరించే వారిగా మనం ఉండగలుగుతున్నామా అనేది క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది. క్రిస్మస్ అనగానే క్రీస్తును మహిమపరచమే కాదు, అంతరంగం నుంచి ఆయన అనుసరిస్తూ జీవించేవారే ఇలా క్రైస్తవులుగా మనం జీవిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవం అనగానే లోకరీతిగా మనం పండుగలు జరుపుకోవడం కాదు, కానీ మరి యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో సత్యాన్వేషణ కలిగి జీవించడమే దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత, దేవుడు మనకి ఇస్తున్న గొప్ప కృప. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మనల్ని ఆనందింపజేస్తాడు. ఆయన సన్నిధిలో ఆనందించి సంతోషించే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా మనం చూస్తుంటే దాదాపు 650 కోట్ల జనాంగము క్రిస్మస్ జరుపుకుని ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ సంతోషాన్ని వెదజల్లుతున్నారు. ఈ క్రిస్మస్లో అనేకులకు బహుమతులు ఇస్తూ, అనేకులను ప్రేమిస్తూ, అనేకులు స్వాతంత్రం పట్టిస్తూ జీవిస్తున్న వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాని వెనుక విమర్శలు వస్తున్నాయి, విమర్శించేవారు ఉన్నారు. కాబట్టి క్రీస్తును అంగీకరించేవారు క్రీస్తుకు విరోధులుగా జీవిస్తూ ఉన్నారు.
కానీ ఈరోజు మనం నిజంగా క్రీస్తు కార్యం చేయనప్పుడు, క్రీస్తుని అనుసరించినప్పుడు, నిజంగా క్రీస్తు నిజమైన క్రియలు మనం లేనప్పుడు మనం కూడా వ్యతిరేకిస్తున్న వారమా? మనం ప్రభుకు దూరంగా మనం ఉంటున్నామా? ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా నా జీవితము క్రీస్తుని మయపరుస్తున్నా. నిజంగా ఈ లోకంలో మనం చాలామంది అంటారు, అయ్యా దేవుడు నాకేమి ఇచ్చాడు? నేను దేవుని కొరకు ఏం చేశాను? మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా ప్రభు కొరకు ఏం చేశాను? నిజంగా నేను రక్షింపబడ్డాను 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలు జరుగుతున్నాయి. కానీ ఒక ఆత్మనైనా నా ప్రభు సంగతి నడిపించగలిగాను. ఒక ఆత్మనైనా ఇది అగ్నిలో నుంచి లాగినట్టు ప్రభు దగ్గరికి లాగగలగన్నా. నేను నిజ క్రైస్తవుడిగా క్రీస్తు సువార్తను ప్రకటించగలుగుతున్నా అనేది ఈ క్రిస్మస్‌లో మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. మనం జీవించాల్సిన జీవితం అదే. ఏందంటే యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో నమ్మకమైన జీవితం కలిగి జీవించడమే అని ప్రభు మన పట్ల కోరుకుంటున్నాడు. ఎవరైతే ఈ లోకంలో క్రీస్తుని సువార్తను ప్రకటిస్తుంటారో, ఆయనకు మాదిరికరంగా జీవిస్తారో, వారు నిజ క్రిస్మస్ జరుపుకునే యోగ్యులని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వారిని బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడు. నా హృదయంలో క్రిస్మస్ మరి 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని ఎంతో మరి భక్తితో జరుపుకుంటున్నాం. కానీ ఆ జన్మించిన క్రీస్తు ఈ లోకంలో కాదు, నా హృదయంలో జన్మించాడా? నా హృదయంలో క్రీస్తు పుట్టాడా? క్రీస్తు క్రీస్తు గురించి చక్కని పాటలు పాడుతుంటాం, చక్కని సాక్ష్యం చెప్తుంటాం. మరి నాలో క్రీస్తు ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు ప్రత్యేకంగా మనం ఏం చేస్తాం? కంటిన్యూస్గా మనం క్రీస్తు జన్మదినం గురించి మనం మాట్లాడుతున్నాం, వింటూ ఉన్నాం. కానీ నిజంగా క్రైస్తవం కలిగి జీవించగలుగుతున్నామా? క్రీస్తు నిజరక్షకునిగా మనం అంగీకరించి నాలో క్రీస్తు ఉన్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ప్రియ దేవుని బిడ్డలా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఒక క్రైస్తవుని కాదు, క్రీస్తును వెల్లడిపరిచేవారం ఉండాలి, క్రీస్తు సువార్తను ప్రకటించేవారం ఉండాలి, క్రీస్తు మహిమ కలిగి మనం జీవించాలి, ఎదుటివారిని ప్రేమించే స్వభావం కలిగి మనం జీవించాలి, ఎదుటివారికి సహకరించే మనసు కలిగి మనం ఉండాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పరిస్థితి కలిగి జీవించేవాడి నిజ క్రైస్తవుడు అంటున్నాం. ఈరోజు ఈ లోకంలో ఉంటాను, నేనేం సంపాదించాను, ఎంతవరకు వెనుకేసుకుని కాదు, ఎంతవరకు సమకూర్చాను, నేను ఎంతమందికి సహాయం చేయగలను, నిజంగా కొన్ని కుటుంబాలను ఆదుకోగలిగిన, కొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించగలిగిన ప్రియమైన సహోదరి సహోదర ఆదిత్యను ఆశీర్వాదం దేవుడు మనకు కలిగజేస్తాడు. మరి చాలామంది దేవుని సన్నిధిలో చూసినట్టయితే, మరి మనం చూసినట్టయితే మన గురించే మనం గమనిస్తున్నాం, ఏదో వాని గురించి ఆలోచించలేము. కానీ ప్రభు అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఆకలితున్నావా, భోంచేస్తున్నావా? నిజంగా ఏమైనా ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు నీ తినే అన్నంలో కొద్దిగా వానికి పెట్టమని అంటున్నాడు ప్రభు. అతన్ని సహకరించమన్నాడు. అయ్యా నేను కాయలా పడ్డాను, నన్ను హాస్పిటల్లో చూపించాలంటారు, వైద్యం చేయించాలని ప్రభు అడుగుతుంది. కాబట్టి మనము ప్రభు యొక్క క్రియలు చేయవారమై ఉండాలి. ప్రభు నిజంగా ఈ లోకానికి వెళ్ళపరిచేవారండి. ఒక క్రైస్తవుడు అంటే నిజంగా క్రైస్తవుడు నిజంగా ఇతను క్రీస్తు అతనిలో కనపడాలి, క్రీస్తు ప్రేమ క్రైస్తవంలో కనపడాలి. క్రైస్తవము అనేది చూసినట్టే వెదజల్లే వారై ఉండాలి. క్రీస్తు సువార్తను వెదజల్లుతూ మనం జీవించాలి. క్రీస్తు యొక్క ప్రేమను వెదజల్లే వారిగా ఉండాలని ప్రభు వాక్యం మనకు తెలిపిస్తుంటుంది. అందుకని ఈ క్రిస్మస్ అనేది మనం చూసినట్లయితే మన హృదయంలో ఒక నూతనత్వాన్ని, ఒక కొత్తదాన్ని కలిగజేస్తుంది, ఒక ఆనందాన్ని మనకు కలిగజేస్తుంది, గొప్ప కృపను దేవుడు మనకు కలిగజేస్తుంది చూస్తాం. కాబట్టి ఆనాడు క్రీస్తు జన్మించినప్పుడు పరలోకం నుంచి దేవుని దూతలు దిగి వచ్చి మరి ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్టుగా దేవుని ద్వారా చూస్తాం. దేవుని వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తాం. నక్షత్రం పరలోకం నుంచి నక్షత్రం వెళ్ళి మరి అక్కడ జ్ఞానులకు మార్గాన్ని చూపినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు జన్మించినప్పుడే క్రీస్తుకు వ్యతిరేకత కలిగింది, క్రీస్తుకు వ్యతిరేకత కలిగింది. మరి అప్పటి నుంచే క్రీస్తును ఆటంకపరచడం చూస్తున్నాం. కానీ క్రీస్తు సువార్తను ఎవరు ఆటంకపరచలేరు. ఎందుకనేది మనం చూసినట్టయితే క్రీస్తు ఈ లోకంలో మరి చూసినట్టయితే ఈ లోకానికి వెలుగైనాడు, చీకట్లు ఉన్న వారికి వెలుగు సంబంధంగా జీవిస్తున్నాడు. వెలుగుమయమైన జీవితాన్ని గురించి వారి జీవితాల్లో కొత్త దాన్ని కలిగజేస్తుండగా చూస్తాం. నా జీవితంలో నేను కొత్తదాన్ని కలిగి ఉంటున్నా, కొత్త భావం కలిగి నేను కొనసాగుతున్నానా, క్రీస్తును వెలువరిచే వరకు నేను ఉంటున్నా అనేది మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటారు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే మరి ఎందుకంటే దేవుని సన్నిధానంలో మనం గమనించగలుగుతాం. దేవుడు ఆధిక్యతను మనకు కలిగజేశాడు. ఆయన అందరి చేత మనం మరి ఏమంటూ ఘనతనందిన వారై సమాజ మందిరంలో బోధించు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ కృపను దేవుడు కలిగజేస్తాడు, ఆనందం కలిగజేస్తాడు. మరి దేవుడు
తండ్రి యొక్క రాజ్యం గురించి వెళ్ళపరుస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆ పరలోకపు తండ్రిని వెళ్ళపరుస్తూ, ఆ పరలోకపు తండ్రిని తెలియపరిచే వారిగా మనం ఉండాలి. మనలో మనం ఆనందించి సంతోషించే వారిగా ఉండాలి. ఈరోజు మన కొరకు మనం కాదు, అనేకుల కొరకే మనం ఉన్నవారిగా ఉండాలి. అనేకులకు సువార్తను అందించేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నట్టుగా దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుడు ఆధిక్యతను మనకు కలగజేసి ఆయన సన్నిధిలో నిత్య సంతోషాన్ని సమాధానం మనకు కలిగించి ఆయన సన్నిధిలో ఆనందించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథకర్త ఒకటి అంటున్నాడు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ 22వ వచనంలో మొత్తం సెలవిస్తున్నాడు దేవుని సన్నిధి. సత్యవర్తులు ఆయనకి ఇష్టలు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులు చూస్తాం లోకాన్ని బట్టి ఇద్దరు కాదు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు మనకు రాయబడినాయి, మనకు దాచబడినాయి. ఆ సత్యాన్వేషణ కలిగి సత్యంలో కొనసాగే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. అందుకంటాడు అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అట. అబద్ధమాడి జీవిస్తున్న మనుషులు చూస్తాం. అందుకే ముందుగా చూస్తాం కదా, ప్రతి విషయానికి అబద్ధం ఆడుతుంటారు, తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆయనకు హేయులు అనే సంగతి తెలుసుకునిస్తుండ్రు. కానీ సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అంటారు. ఆయన సన్నిధిలో ప్రభుని కలిగి జీవిస్తున్న వారు సత్యవంతులు ఏంటారు. దేవునికి ఇష్టమైన మనుషులుగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రేమలను మనం చూస్తున్నాం. అందుకే దేవుని సన్నిధానంలో సత్యాన్వేషణ కలిగి మనం జీవించాలి. సత్యాన్ని మనం ధరించుకొని మనం జీవించాలి. సత్యంతో ఈ లోకంలో ముందు కొనసాగుతూ మనం జీవించాలని ప్రవేశించాడు. అందుకే యేసు క్రీస్తు పిల్లవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని చాలా ఖచ్చితంగా ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరికి మరి దేవుని రాకడ గురించి ఆయన భయపరిచాడు. ఆయన సత్యాన్ని ఆయన ఎల్లుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించలేని మనుషులు క్రీస్తును శిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఆయన ద్వారా మేలు పొందినవారు ఉన్నారు. ఆయన ద్వారా ఎన్నో మేలు పొందినవారండి. మరి శిలువను క్రీస్తుకు శిలువ వేయుడి అని అర్చిన వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా అలాంటి మనుషుల్లో మనం ఉంటున్నామా? సత్యాన్ని మనం నిజంగా ఆయన అన్వేషించలేకపోతున్నాం. క్రీస్తుకు నేను ఇష్టమైన వారిగా ఉండాలి. క్రీస్తు సంతతిలో నిన్నాను, క్రీస్తు మందులో నిన్నంటే మనం సత్యాన్వేషణ కలిగి జీవించాలి. ఈ లోకం మనకు శ్రమ కలిగిస్తుంది. పరలోక రాజ్యం మన కొరకు సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో ఆయన కొరకు మనం జీవించినప్పుడు, ఈ లోకంలో ఆయన కొరకు మనం అన్వేషిస్తూ మనం జీవించినప్పుడు ప్రభు రాజ్యంలో మనకు స్థానం ఉంటుందన్న సత్యాన్ని ప్రియమైన దేవుని మీద మనం చూస్తాం. ఆ సత్యాన్వేషణ కలిగి మనం జీవించినప్పుడే దేవుడు అక్కడ మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఆధిక్యతను దేవుడు మనకు ఇచ్చాడు. అందుకంటాడు మరి అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి పని నేను చేయగలుగుతాను లేక చేయలేను. చేసినప్పుడే ఆ పనికి మనం ముందుకు రావాలి. లేకుంటే ఏ పని అయినా మనం వెనుక వేయాలి. కానీ దేవుని సన్నిధిలో వెనుక వేసే ఆధిక్యత మనకు లేదు. ప్రభుత్వంలో మనం ముందుకు వేస్తేనే వెళ్తూ ఉండాలి. ప్రభుని కలిగి మనం జీవించి అవసరాన్ని బట్టి మాట్లాడడం కాదు, మనుషుని బట్టి చూడడం కాదు. మనం క్రీస్తుని ధరించుకున్న వారమైంది. క్రీస్తు యొక్క వెలుగును నిజంగా మనలో ప్రకాశింపజేశాడైనా ఆ ప్రకాశవంతమైన వెలుగులో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం దేవుని సన్నిధిలో ఆయన కలిగి మనం జీవించాలి. 119 కీర్తన 105వ వచనంలో మాట్లాడు దావీదు మహారాజు. 119 కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదకు దీపము అన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడు? వెలుగును ప్రకాశించాడు. వెలుగు సంబంధంగా జీవించే కృపణ ఇచ్చాడు. వెలుగులో నడిచే ఆదిత్యను దేవుడు మనం చేశాడు. కాబట్టి మన మార్గము తప్పిపోవడానికి కాదు, ప్రతిదానికి అబద్ధాలాడడానికి కాదు, క్రీస్తు సన్నిధిలో వెలుగును మనకి ఇచ్చాడు. ఆ వెలుగే ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనని ప్రతిరోజు మన తేజోమయమైన జీవితం నడిపిస్తుంది. ఆ పరిశుద్ధ గ్రంథము మరి వెలుగును మనకు కలగజేస్తుంది. మరి కాబట్టి దేవుని వాక్యము మన పాదలకు దీపమైంది అంటుంది కదా. కాబట్టి ఆ వెలుగులో మనం నిలుస్తున్నాం. ఇల్లులో ఉన్నవాడు ఎప్పుడూ తప్పిపోడు. చీకటిలో వారు తప్పిపోతూ ఉంటారు. ఆ చీకటి అనేది దరిదాపులోకి రాకుండా దేవుడు మనకి తెలిపొచ్చాడు. ఎందుకంటే పాపం అనేది చీకటి. కాబట్టి ఆ పాప జీవితంలో జీవిస్తున్న మనల్ని ఆయన రక్షణ ద్వారా మనం వెలుగులోకి నడిపించాడు. వెలుగును ధరించుకునే కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. వెలుగుమాయమైన జీవితంలో జీవించే ఆదిత్యను దేవుడు మనకు దయచేసినట్టుగా దేవుని మీద మనం చూస్తాం.
నేను వెలుగులో నడుస్తున్నా, వెలుగులో నేను జీవిస్తున్నా, వెలుగును ధరించుకొని నేను జీవిస్తున్నా అనేది ఇక్కడ మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు కదా వారాలుగా మనం చూస్తాం దేవుని వాక్యం. ఆయన జన్మదినాన్ని బట్టి ఎవరు ఆరాధించగలరు, ఏ విధంగా జీవించారని చూస్తాం. మరియమ్మ గురించి ఒక భక్తి గురించి చూస్తాం. యోసేపు మరియమ్మలు మరి దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు వారు ఎంతగా ఎన్ని కష్టాలు పడ్డానికైనా, ఈ లోకం అవమానాలు ధరించడానికైనా మరియమాత ఆ తల్లి ఆ రోజు అట్లాంటి అవమానం ధరించడానికి కూడా తను ముందుకు వచ్చింది. లోకరక్షకుడు తన గర్వం ధరించబోతున్నాడు లోకం కొరకు అని చెప్పేసి అలాంటి అన్వేషణతో దాని ముందుకు వెళ్ళి ఎన్నో కష్టాలు వాడు నంపించారు. దేవుని కొరకు నిలబడ్డ వారిగా మనం చూస్తాం. ప్రేమితులారా, మరి ఈరోజు కూడా మనం చూసినట్టయితే దేవుని సన్న మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక వెలుగును ప్రకాశించే వారమై ఉండాలి. ఆయన వెలుగును ప్రదర్శించే వారమై ఉండాలి. ఆ వెలుగులో నిలిచేవారమై ఉన్నప్పుడే మన జీవితము వెలుగుమయమైన జీవితంగా మనం జీవిస్తాం. ఈరోజు మన క్రియలు మనతో వస్తుంటాయి. మనం చేసే ప్రతి పనిని బట్టి మనకు ప్రతి పని అని దేవుడు అనుగ్రహించే వాడుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే దేవుని సన్నిధిలో ఆ గొప్ప ఆయుక్తను దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆయన సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించి గొప్ప ఆయుక్తను దేవుడు మనకు కలిగజేసినట్టుగా దేవుని మీద మనం చూస్తున్నాం. ఆ గొప్ప ఆయుక్తను దేవుడు ఇచ్చేసి ఆ గొప్ప ఆ కృపను మనకు దయచేసి దేవుడు గొప్ప ఆయుక్తను మన జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో క్రీస్తుని ధరించుకొని క్రీస్తు సన్నిధానంలో ఆయన మహిమకు వెళ్ళదగినట్టుగా మనం జీవించినప్పుడే మన జీవితంలో వెలుగును ధరించుకొని జీవిస్తాం. అందుకే తిమోతి ఒక మాట అంటారు. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు తెలివిస్తున్నాడు. మరి పరిశుద్ధులు ఒక చక్కని మార్గాన్ని మనకు చూపినందుకు మనం చూస్తాం. మేమేంటంట క్రీస్తు యేసునందు మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమన్నాడు, మరి దేవుని సద్భక్తితో మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నాడుగా. దేవుని సద్భక్తి కలిగి మనం జీవించాలి, భక్తితో మనం జీవించాలి, భక్తిలో కొనసాగాలి. భక్తిమయమైన జీవితం మనం జీవించినప్పుడే క్రీస్తు యేసు సన్నిధిలో గొప్ప ఆయుక్తను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మరి వాళ్ళు జీవించారు. అపోస్తులు వారు మార్గం చూపుతున్నారు, వారి అనుభవాన్ని తెలియజేస్తున్నారు, వారి జీవితాన్ని వెల్లడిపరుస్తున్నారు. ఈరోజు మనం కూడా రాబోయే తరానికి మాదిరికరంగా మనం జీవించాలి. మరి దేవుని కలిగి మనం జీవించినప్పుడు క్రైస్తవాన్ని క్రీస్తుని కలిగి జీవించడానికి ఆ సత్యాన్ని వెల్లడిపరిచే వారి నడిపించే వారిగా ఉండాలని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకంటే దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుడు చక్కని ఆయుక్తను మనకు కలిగజేస్తాడు. ఆ గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో గొప్ప ఆయుక్తను దేవుడు ఇచ్చిన వారుగా మనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఎందుకు ఈరోజు మనం దాన్ని పోగొట్టుకున్నాం, ఎందుకు ప్రభుత్వం మనం దాన్ని జీవించుకోలేని స్థితిని కలిగి మనం ఉంటున్నాం అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకంటారు దేవుని సన్నిధిలో మరి లూకా సువార్త 2:14 అంటారు కదా, సర్వోత్తమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించను. కాబట్టి ఈ భూమి మీద దేవుని సన్నిధిలో మనం చూస్తుంటే ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగజేయడానికి వచ్చారు. నా జీవితంలో ఇది అంటున్నావు, అయ్యా నేను ఉంటున్నాను, నేను సంపాదించుకొని నాకున్నది, వీటికి అర్థంతో ప్రభు సన్నిధిలో నాకు సంతోషం ఉందా, ప్రభు సన్నిధిలో ఆనందంగా ఉండగలుగుతున్నా, దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడిగా ఉంటున్నా, నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించగలుగుతామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని సన్నిధిలో మనుషులందరూ భూమి మీద సమాధానం కలిగేయడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. సమాధానకర్తే ఈ లోకంలోకి వచ్చాడు. తప్పిపోయిన మన జీవితాన్ని తిరిగి తండ్రితో ఏకపరచడానికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి రక్షణ మార్గాన్ని అందించాడు. రక్షింపబడ్డ మనమందరం కూడా ప్రభుత్వ సమాధాన పడ్డవారుగా ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో సమాధానకర్తకు ఆ విధేయులమైన జీవించే కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆ విధేయత కలిగి మనం ఉంటున్నామా, లోబడి జీవితాన్ని జీవిస్తున్నామా? లేదు జ్ఞాపకం వచ్చేప్పుడు నేను ప్రార్థించేవాడిని ఉన్నాను, ప్రార్థన చేసేవాడిని ఉన్నాను కాదు, మరి అనునిత్యము ప్రభుని కలిగి జీవించే కృపను దేవుడు కలిగజేస్తాడు. కాబట్టి మన కొరకు ప్రభు నిజంగా ఎంతగానో అన్వేషిస్తున్నట, ఇంతగానో కన్నీరు కాస్తున్నాడు. తప్పిపోతున్న మన జీవితాల్లో ఆయన సన్నిధిలో ప్రార్థించలేని మన జీవితాలు, ఆయన అనుసరించలేని జీవితాన్ని బట్టి దేవుడు నిజంగా మనం బట్టి కన్నీరు గారుస్తుంటున్నాడు. కాబట్టి ఆ ప్రభుని సంతోషపరిచే వారిగా ఉండాలి. నా జీవితం ఆనందదాయకమైన జీవితంలో జీవించే వారిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు ఆ సమాధానాన్ని మనకి ఇచ్చాడు. ఆ సమాధానాన్ని వదులుకొని తండ్రితో ఉండే భాగ్యాన్ని వదిలేసి
ఊళ్ళోకి వచ్చి శ్రమను అనుభవించాడు. ఎందుకయ్యా ప్రభు శ్రమను అనుభవించాడు? ఎందుకు శ్రమను అనుభవించాడు అని చూసినట్టయితే మరి ఇక్కడ చూస్తాం నశించిపోతున్న మన కొరకే మనం తిరిగి రక్షింపబడాలి. ఆ తండ్రి మంద నుంచి వేరైపోయిన మనము ఆ మందలో చేర్చబడాలి. మనకు మంచి కాపుదల మంచి కాపరి కదా అన్నాడు. ఆ కాపుదలలో మనం ఉంటున్నట్టుగా మనం జీవించాలి. అందుకంటే యెహోవా ఆయన మన మంచి కాపరి అన్నాడు. మరి ఆ కాపరి సన్నిధిలో మనం ఉన్నప్పుడే సురక్షితమైన జీవితం మనకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. క్రిస్మస్ జరుపుకుంది కాదు. ఈ క్రిస్మస్ అనేది చూస్తే ఆయన మంచి కాపరి అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటాడు. మంచి కాపరి చెందమన్నప్పుడు ఏ హాని మనకు ఏ దృఢముగా కూడా మన ఎద్దుకు రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. అందుకొరకే క్రీస్తు మానవాళి కొరకే మరణించడం చూస్తాం. కాబట్టి అది మర్చిపోతూ జీవిస్తున్న వారు ఉంటాం. ఏదో పండగ రాగానే పండగ స్థితి కాదు, కానీ ఎల్లవేళ్ళకు కూడా మనము దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి, ఆయన మహిమపరిచేగా ఉండాలని ప్రభు మన పక్షంగా కోరుకున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలో మనం చూస్తాం. అందుకే దేవుడు ఆ చక్కని ఆదిత్యం మనకు కలిగించి గొప్ప కృపను దేవుడు మనకు కలిగజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సన్నిధానంలో ఆధిక్యనిచ్చి ఆయన సన్నిధిలో ఆనందించే కృపను దేవుడు మనకు కలిగజేసినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య సంతోషము సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని సన్నిధానం గమనించినప్పుడు నిజంగా దేవుడు నిత్య సంతోషాన్ని సమాధానిస్తున్నాడు. దేవుడు అందినము మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన బైబిల్ మాట పఠిస్తుంటామో, ఆయన బైబిల్ ధ్యానిస్తూ మనం జీవిస్తామో, దేవుడు మనతో ఏమన్నా హెచ్చరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనుషులు దాన్ని గ్రహించలేని వరమైంది దేవునికి ఇంత దూరంగా జీవిస్తున్న మనుషులుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ మార్గం ఉండడానికి మనం సిద్ధపడ్డప్పుడే దేవుడు మన మార్గం సరళం చేస్తాడు. ఆయన సన్నిధికి సరాసరి విడిపోయే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాం. మనం తప్పిపోవడం దేనికి ఇష్టం లేదు. మనమందరం ఆయన సన్నిధిలో సద్భక్తితో మనం జీవించి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని, ఈ లోకంలో వాటిని బట్టి మనుషులు మరి ఎంతగానో మరి ఉద్రేకమైన జీవితాన్ని జీవిస్తారు. మరి జీవితాన్ని నిజంగా దేవునికి సమర్పించలేని జీవితాన్ని కలిగి ఉండి వారు ఉంటుంటారు. ఎందుకంటే కొయ్యి కలిగి మనుషులు జీవిస్తున్నాడు, కానీ ఆ కొయ్యితే పాముకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నిష్కపటమైన జీవితం మనం జీవించాలి. పాము వలె మనం కొనసాగుతూ మనం జీవించాలి. మరి పాము వలె జీవించే జీవితాన్ని కాదు మనకి ఇచ్చింది. కాబట్టి మనం అందరం కూడా ఈ క్రిస్మస్లో నేర్చుకుంటుందంటే, నేను నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని నేను ఆరాధిస్తాను. నా హృదయంలో ప్రభునని మరి సత్యాన్వేషణ కలిగి మనం జీవించినప్పుడే మన జీవితాలు ధన్యమైపోతుంది. ఈరోజు మన జీవితము ఎదుటివారికి మార్గదర్శకంగా ఉండాలి. అనేకులకు నిజంగా మార్గం చూపేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా పిల్లలు చూస్తున్నాం. మరి దేవుని సన్నిధిలో సద్భక్తి కలిగి మనం జీవించాలని ప్రభు వాక్యం చదివిస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో సంతోషము, ఆనందము, మేలు దేవుడు మనకు కలిగించాడు. గొప్ప కృపా భాగ్యాలన్నీ కూడా దేవుడు మనకు కలగజేశాడు. ఈ లోకంలో దేవుని సన్నిధిలో సంతోషాన్ని మనకి ఇచ్చాడు, ఆనందాన్ని దేవుడు మనకు కలగజేశాడు. గొప్ప సంతోషాలు కలిగి ఆయన సన్నిధిలో జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకే ప్రభు అంటాడు, దేవుని సన్నిధిలో ఆయన కలిగి మనం జీవించినప్పుడే సత్యాన్ని మనకి ఇస్తున్నాడు. సత్య అన్వేషకులకు జీవించే కృపను దేవుడు మనకు కలిగి చేసినట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని దేవుడు ఆనందదాయకంగా మార్చాడు. ఆయన సన్నిధిలో గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుని సన్నిధిలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. కాబట్టి ఆ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు. నువ్వు కష్టపడ్డము, వేదన పడ్డం ప్రభుకి ఇష్టం కాదు. మన విన్నపాలనే మనం తెలియజేసుకుంటున్నట్టే కాదు. కాబట్టి వాటిని కలిగి మనం జీవించాం. ప్రతి అవసరం దేవుడు తన మహిమను తెస్తాడు. ఏది అక్కర కలిగి ఉన్నామో దానికి ముందుగానే ప్రభు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మన తన మహిమలో మన జీవితాన్ని తీరుస్తున్నట్టుగా దేవుని మనం చూస్తాం. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్లో మరి మెన్స్ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం సంతోషంగా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా సమర్పణ కలిగి జీవించాలి. దేవుని అనుసరిస్తూ మనం జీవించాలి. వెంబడించి జీవించే కృపగలిగి మనం జీవించినప్పుడే మన కుటుంబాలు వెలుగుమయమైన కుటుంబాలుగా దేవుడు నడిపిస్తున్నాడు. మన కుటుంబాల్లో వెలుగున దేవుడు మనకు వెలుగును అనుసరిస్తుంటాడు. వెలుగు జీవితంలో కొనసాగుతుంది. అందుకే మనం అందరం కూడా తప్పకుండా బైబిల్ పఠనం చేస్తూ ఆయన అనుసరించి జీవించినప్పుడు ఆయన క్రియలు మనం తెలుసుకొని ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడాలి. కాబట్టి దేవుని సన్నిధిలో
అయ్యా నేను నిజంగా నేను క్రైస్తవుని మాత్రం కాదు, క్రీస్తుని ధరించుకొని నేను ఉంటున్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు, నా హృదయంలో క్రీస్తున్నాడు అనే సత్యానికి మనం జీవించేది. కాబట్టి అప్పుడే మన జీవితాలు ధన్యమై ఉంటాయని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు వారు ఆ కృపను మనకి ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకు సమాధానం ఇవ్వడానికే ఆ ప్రభు ఈలోకి వచ్చాడు. ఆ సమాధానంతో జీవిస్తున్న మన జీవితాల్లో నన్ను వెలుగు ప్రకటించాడు. ఆయన సమాధానం మనకిచ్చి మన వేదన తనపై తీసుకొని ఆ కల్వరిలో బలియాగంగా అర్పబడ్డాడు. కాకపోతే జన్మదినము మరి నిజంగా సంతోషకరమైన దినము. మరి ఈరోజు ఆనంద దినము. మరి నేను కూడా నా హృదయంలో క్రీస్తు జన్మించాడు. క్రీస్తుకు మాదిరికరంగా నేను జీవిస్తాను. క్రీస్తుని ధరించుకొని నేను జీవిస్తాను కాదు. కానీ ఈ లోకంలో మనం ఏదో అన్నీ కూడా మనం అనుభవించడం కాదు, కానీ మన హృదయము అనేకులకు సమర్పణ కలిగి జీవించే ఒక చక్కని జీవితమై ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి క్రిస్మస్లో దేవుడు గొప్ప కృపను మనకి ఇచ్చాడు. ఆనందాన్ని దేవుడు మనకు కలిగజేసి సంతోషించాడు. ఈ ప్రపంచమంతా కూడా సంతోషిస్తున్నాము ఈరోజు. కాబట్టి ఆ సంతోషం నేను ఉన్నానా, నేను క్రీస్తుని మహిమపరుస్తున్నా, నా ద్వారా క్రీస్తు సంతోషిస్తున్నాడా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. లోకం సంతోషిస్తుంది కాదు, లోకం మనం చేసిన వాటిని కాదు, మన కుటుంబం సంతోషించడం కాదు, కానీ నేను చేస్తే నా క్రియలను బట్టి నా ప్రభు సంతోషిస్తున్నాడా, నా ప్రభువుని నేను సంతోషపరుస్తున్నా అనేది మనకు ప్రాముఖ్యమైన అంశం. మరి క్రిస్మస్ మనం చేసుకుంది ఏంటంటే నిజంగా నన్ను బట్టి నా ప్రభు సంతోషించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆ ప్రభుని సంతోషపరచడమే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్లో పాల్గొని వారిని ఆనందపరుస్తూ ఆయనకు మహిమకరంగా జీవించేది నిజమైన క్రిస్మస్గా దేవుని మీద మనం చూస్తున్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందిస్తూ ఆయన మహిమను వెడల్పరుస్తూ ఆయనకు మహిమకంగా జీవించినప్పుడు మన సమర్పణ జీవితం కలిగి ఉండాలి. క్రీస్తు ఏ సన్నిధిలో నమ్మకస్తులుగా మనం జీవించాలి. మరి నమ్మకస్తులుగా ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడే ఆయన సంతోషపరిచేవారం అన్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకే అంటే దేవుని సన్నిధిలో ఆయన మనకు భూమి మీద సమాధానాన్ని కలిగించడానికే వచ్చాడు. ఆ సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మరి ఆ రోజులు సమాధానం లేని స్థితిలో మనుషులు ఎక్కడో వెళ్ళిపోతున్నారు. ఆ మనుషుని తను చేర్చి వారి జీవితాల్లో వాళ్ళని చేతి తీసుకొని వారికి సంతోషాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని కలిగజేశాడు. తప్పిపోయిన మన జీవితాన్ని తనతో ఏకపరిచాడు, తనతో సమాధానపరిచాడు. అందుకే ఈరోజు మనం అంటాం, అయ్యా నేను క్రైస్తవుని, నేను ప్రభు సన్నిధికి వెళ్తాను, కానీ నా క్రియలు సరి అయినప్పుడే నేను తండ్రి సన్నిధికి వెళ్ళగలుగుతాము, తండ్రి సన్నిధిలో జీవించగలుగుతాము. కాబట్టి మనం చేసిన ప్రతి ప్రయాసానికి ప్రతిఫలాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నాడు. మంచి కృపలు దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంతోషించి ఆనందించే కృపను దేవుడు కలిగజేస్తున్నాడు. ఈ క్రిస్మస్ సంతోషంతో జరుపుకుంటున్నాం, ఆనందంగా ఉన్నాం. ప్రతి కుటుంబం కూడా సంతోషం వెదజల్లుతుంది. కానీ ఆ సంతోషంలో క్రీస్తు కూడా ఒక స్థానం ఇచ్చి, మొదటి స్థానం క్రీస్తు సభకి, మొదటి స్థానము మన క్రీస్తుకి ఇచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషము, సమాధానము. కాబట్టి మనందరం కూడా క్రీస్తుకు మహిమంత కలిగే రీతిగా, ఆయన మహిమ తెచ్చే రీతిగా మనం జీవించినప్పుడే క్రీస్తుకు పాదికలన్నీ కూడా మనం కలగజేస్తున్నాడు దేవుని ద్వారా. కాబట్టి నిజ క్రైస్తవుడు ఎవరు అంటే ఆ ప్రభువును సంతోషపరిచేవారు. ఆనాడు గొల్లు ఆయన గురించి స్వార్థను విన్నారు. పరిగెత్తుకు వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ మందును తీస్తారు. నా మందులు ఎవరేమో తెలియదు, వాటి వైపు చూడలేదు, లోకంలో ఆస్తిని వాళ్ళు చూడలేదు. జీవము గల దేవుని చూడడానికి సర్వోన్నతుడు మన కొరకు ఈ లోకంలో జన్మించాలని ఆయన దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితం కూడా దర్శన భాగ్యం కలిగి అనుసరించి జీవించినప్పుడే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక నూతన కాదు, కొత్తదనం కావాలి, కొత్తదనంతో నేను జీవించాలి ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ కొత్తదనాన్ని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. ఆ నూతనత్వాన్ని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. ఆ నూతన స్వభావం కలిగి అనుసరించి మనం జీవించాలి. కాబట్టి ఎన్నో పాటలు పాడుతున్నాం, ప్రభువును మహిమపరుస్తూ పాడిన పాటలు మనం వింటున్నాం. కాబట్టి ఆయన ప్రేమను వెల్లుపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ సంతోషాన్ని సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఆనందదాయకమైన జీవితం ఉండాలని ఆశిస్తున్నాం. కాబట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరం సంతోషంతో ముందు కొనసాగుతూ మనం మహిమపరిచేవారుగా ఉండాలని ప్రభు వాక్యం మనకి చేస్తుంది. ఈ క్రిస్మస్ మనకు తెలియజేస్తుందంటే నేను నిజంగా దేవుని సన్నిధిలో సంతోషంతోనే ముందు కొనసాగాలి, ఆనందదాయకంగా ఉండాలి, నా సంతోషాన్ని అనేకులకు తెలియపరిచేవారిగా ఉండాలని గురించి ఈ క్రిస్మస్ జరుపుకున్నాం. ఈ క్రిస్మస్ మనకు అన్ని గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప మేలు మనకు కలిగాయని ఆశిస్తున్నాం.
కాబట్టి ప్రతి కుటుంబం కూడా యేసుక్రీస్తు ప్రభులో సంతోషిస్తూ, ఆనందిస్తూ ఆయన మహిమపరచుగా ఉండాలని ఆశిస్తాం. ప్రతి కుటుంబంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంపై ఆయన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడాలని ఆశిస్తున్నాం. మరి ఈరోజు కూడా చూస్తాం ఎన్నో కుటుంబాలు మరి పండగ జరుపుకోలేని స్థితిలో ఉంటారు. మరి దేవుని ఆచరించలేని స్థితిలో ఉంటారు. వారికున్న పరిస్థితులు అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో అలాంటి వారు మన మధ్యలో ఎవరు ఉన్నారా? అలాంటి వారు మన మధ్యలో ఉన్నట్టయితే నిజంగా ఈ క్రిస్మస్ ఆనందము వారికి కూడా మనం వెదజల్లాలి. వారితో పంచుకోవాలి. వారిని కూడా దేవుని సన్నిధిలో ఆనందించి సందేశం వారికి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ క్రిస్మస్‌ని జరుపుకొని, ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును నిజంగా ఆరాధించేది, క్రీస్తును మహిమపరిచేది. నా హృదయ అంతరంగాల నుంచి మనం ఆరాధించే వారికి ఉండి క్రీస్తును సంతోషపరిచే కుటుంబంగా ఉండాలని ఆశిద్దాం. అలాంటి కృపను కోసిన మనందరికీ దేవుడు ఇచ్చేను గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వీటిలో దీవించును గాక. అందరూ తల వంచుకుంటే ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ పాదం బట్టి నీకు వందనాలు. మీ జన్మదినాన్ని పురస్కరించి ప్రభావ సంతోషించి ఆనందించే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో అశాంతితో జీవిస్తున్న మేము ఏమి పొందలేని స్థితిలో ఉన్న మాకు మీ వాక్యం మీరు మాకు మధ్యలోకి వచ్చి మీ సంతోషాన్ని మాకు కలిగజేసిన మీ కృపను బట్టి భూలోకంలో మా సంతోషము సమాధానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం ప్రభావ. పరిశుద్ధ మేమందరం కూడా నీ సందో ఆత్మసత్యంతో మిమ్మల్ని ఆదించేటటువంటి సత్యనేశ్వరులకు జీవించే కృపను మాకు దయచేయమని మా ప్రభు మీ భాషలో ప్రార్థిస్తున్నా. మీ సంతకృష్ణ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశించి మీ తప్పని నీ వాక్యానికి నా తండ్రి వాక్యాన్ని మా హృదయం భద్రపరచుని వాక్యాన్ని అనుసరించి జీవించే కృప అందరికి దయచేయమని, మా కుటుంబంలో నిజమైన క్రిస్మస్ జరుపుకునే కృపను మాకు దయచేసి మా కుటుంబంలో మీరు ఉండమని, మా హృదయంలో మీరు జన్మించమని ప్రభా ప్రార్థిస్తాం. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మీరు జన్మించారు. కానీ ఈ రోజు నా ప్రభా నా హృదయంలో మీరు జన్మించి నిజమైన క్రిస్మస్ జరుపుకునే కృపను మాకు దయచేయమని మా ప్రభువుని ఇస్తాను ప్రార్థిస్తాం. ఈ మా తండ్రి ఈ సంతోషం మేము అనేకులతో పంచుకునే కృపను దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.